మేడ్చల్ జిల్లా వెంకటాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తమ భూమిని కబ్జా చేశారని మాజీ సర్పంచ్ కల్లం ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ పల్లాకు చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ దగ్గర ఆందోళనకు దిగారు. పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు నీలిమ ఆసుపత్రి సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దాడికి నిరసనగా బాధితులు అక్కడే బైఠాయించారు. ఇంతలో పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. 4 ఏళ్లుగా తమ భూమి తమకు చెందకుండా అడ్డుకుంటూ బెదిరిస్తున్నారని పల్లా రాజేశ్వరరెడ్డిపై మండిపడ్డారు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి. తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన భూమి తమకు దక్కే వరకు పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అనుచరులు పల్లా సతీష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, బుర్రా రామారావుతో పాటు 10 మందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. మేడ్చల్ జిల్లా వెంకటాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తమ భూమిని కబ్జా చేశారని మాజీ సర్పంచ్ కల్లం ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ పల్లాకు చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ దగ్గర ఆందోళనకు దిగారు. పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు నీలిమ ఆసుపత్రి సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దాడికి నిరసనగా బాధితులు అక్కడే బైఠాయించారు. ఇంతలో పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. 4 ఏళ్లుగా తమ భూమి తమకు చెందకుండా అడ్డుకుంటూ బెదిరిస్తున్నారంటూ పల్లా రాజేశ్వరరెడ్డిపై మండిపడ్డారు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి. తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తన భూమి తనకు దక్కే వరకు పోరాటం చేస్తామన్నారాయన. ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి అనుచరులు పల్లా సతీష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, బుర్రా రామారావుతో పాటు 10 మందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఉండగానే 4 ఎకరాలు ఉండగానే వాడు నన్ను బయటికి వెళ్ళమని అడుగుతున్నాడు. ఇక ఈయన కళ్ళ ముంగట అంత ముంగట మీరు చూసిరు. మరి ఇటువంటి మరి దుర్మార్గాలు చేస్తుంటే నా భూమి ఉంటే నిలబడి మాట్లాడాలి, కొలిపియాలి, తీసుకోవాలి, లేదంటే ఉందని చెప్పాలి. లేకపోతే తక్కువ ఉంటే 20 గుంటలు తక్కువ ఉంది, 10 గుంటలు తక్కువ ఉందని చెప్పాలి. ఈ తప్పుతో పట్టించి గుండాలతోటి వాళ్ళ తమ్ముళ్ళతోటి లేకపోతే ఆ మధుకర్ ఎస్టేట్ ఆఫీసర్ తోటి తప్పుతో పట్టించి మమ్మల్ని బెదిరించి చెలగొడితే మేము ఎక్కడ పోవాలి? నాకే అన్యాయం చేస్తున్నావు. ఇంత తిరిగినోని నేను గుంటూరు సర్పంచ్ని, నువ్వు ప్లాట్లకు సమాజానికి లేకపోతే ఉద్ధరిస్తామని నేను హరీష్ రావుకు తెలియనట్టుంది. ఏది ఈయన వేసే బఫర్ జోన్లు, ఈయన వేసే భూమి కొనుక్కున్న గోడలు పెట్టుడు, ఈయన వేసే కబ్జాలు పెట్టుడు వాళ్ళకి తెలియదు.